ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్ కుమార్ అలే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న ఇమేజ్ ఎడిటింగ్ని యాప్ని మనము ఏ విధంగా ఎడిట్ చేయాలి 3D రూపంలో అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, కొన్ని వాట్సాప్ ద్వారా కానివ్వండి, ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, లేదా ట్విట్టర్ ద్వారా కానివ్వండి, లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానివ్వండి, 3D ఇమేజ్ చాలా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా వైరల్ అవుతున్నాయి. సో అది ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ప్లీజ్ రెడీ గెట్ స్టార్ట్ ఇచ్చిన. సో ముందుగా నా ఛానల్ కనుక మీరు మొదటి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో వీడియో వెళ్ళే ముందుకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్దాము ఆలస్యం చేయకుండా. సో ఈ ఇమేజ్ని మనము 3D రూపంలో ఏ విధంగా క్రియేట్ చేయాలని మీకు చూపిస్తాను. సో ముందుగా నేను నా దగ్గర ఉన్న ట్యాబ్ ద్వారా చూపిస్తాను. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్లో టైప్ చేయండి మైక్రోసాఫ్ట్ ఇమేజ్ జనరేటర్ అనేసి. ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైక్రోసాఫ్ట్ ఇమేజ్ క్రియేటర్ అనేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ గూగుల్లో ఆల్రెడీ కింద వస్తుంది, విత్ ఏఐ అని ఉంటుంది. సో దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఈ విధంగా వెళ్తాము. సో డైరెక్ట్గా మనం ఫస్ట్ ఇక్కడ ఉంది కదా ఇమేజ్ క్రియేటర్ అనేసి, దాన్ని క్లిక్ చేయాలి. క్రియేట్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది ఇమేజ్ క్రియేటర్ అనేసి. క్రియేట్ ఇమేజ్ ఫ్రమ్ వాట్స్ విత్ ఏ అని అయితే ఇక్కడ ఉంది. సో మనం వాట్స్ ద్వారా మనము దాన్ని డిస్క్రిప్షన్ ఇచ్చుకొని ప్రాంప్ట్ ద్వారా క్రియేట్ చేసుకొని, సో దాన్ని మనం జనరేట్ అనుకుంటున్నట్లయితే మనకి టోటల్ ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ రాసి పెట్టేసాను. ఇక్కడ నేను క్రియేట్ అని కొడతాను. ఇక్కడ మీకు కావాల్సిన ప్రాంప్ట్ని ఇక్కడ రాయండి. యూట్యూబ్ అనే కానివ్వండి, ఫేస్బుక్ అనే కానివ్వండి. నేను ఇది యూట్యూబ్లో మనకి ఇమేజ్ రూపంలో మనకి 3D ఇమేజ్ కావాలని నేను రాశాను. సో దీన్ని క్రియేట్ అని కొట్టినట్లయితే మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, ఇవి సబ్మిట్ చేసేయండి క్లియర్గా. సో లాగిన్ అయితే అవుతుంది. టేక్ 3 minutes. సో ఇక్కడ ఈ సెక్యూరిటీ కోడ్ లాగిన్ వెంటనే మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సమ్ సెక్యూరిటీ ఎర్రర్స్ అడుగుతుంది. మనం కరెక్ట్గా సబ్మిట్ చేసినట్లయితే మనకి అకౌంట్ అయితే లాగిన్ అయితే అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఒక 4-5 సెక్యూరిటీ రీజన్స్ అయితే ఉంటాయి, మనం క్లియర్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం సబ్మిట్ చేస్తున్నాము. సో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన అకౌంట్ అయితే లాగిన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది లాగిన్ కాగానే డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేస్తాము. క్రియేట్ ఇమేజ్ ఫ్రమ్ వర్డ్స్ ద్వారా అనేసి ఇక్కడ మనం కొట్టుకున్న ప్రాంప్ట్ ద్వారా ఇక్కడ మనం క్రియేట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ప్రాంప్ట్ అయితే కొట్టి పెట్టాను. సో దీన్ని జనరేట్ అని కొట్టినట్లయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ మేము మొదట చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది నేను చాలా ట్రెండింగ్లో ఉంది. ఇది ఫేస్బుక్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి. సో ఇది మనకి ఇమేజ్ చాలా ట్రెండింగ్లో అవుతున్నవి ఇమేజ్ ఇవి. సో ఇది మనం కూడా మన ఇమేజ్ ద్వారా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం 3D ఇమేజెస్ని రెజల్యూషన్ ద్వారా మనం ఏఐ టూల్స్ ద్వారా మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. సో డోంట్ మిస్ ది ఎవరీ స్టెప్స్. సో రిజల్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో లాగిన్ అయితే అయిపోయింది. ఒక 4 ఇమేజ్ అయితే వచ్చినాయి, మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఈ విధంగా మనకి నెక్స్ట్ ఇమేజ్ ఇక్కడ ఒక ఆటోమేటిక్ అయితే 4-5 ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. ఈ విధంగా మీకు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీకు డౌన్లోడ్ చేసి మీకు లాస్ట్లో చూపిస్తాను ఆ ఇమేజ్ ఏ విధంగా HD రూపంలో వచ్చాయనేది. సో దీన్ని అనదర్గా నేను ఫేస్బుక్ కొట్టాను కదా, నేను ఇక్కడ ట్విట్టర్ అని, ఇన్స్టాగ్రామ్ అని, లేదంటే వాట్సాప్ అని కొడతాను. చూడండి, వాట్సాప్ అయితే కొడతాను. ఇక్కడ క్రియేట్ అని కొడతాను. సో ఈ ఇమేజ్ కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఒకసారి మీకు రిజల్ట్ ఏ విధంగా ఉందనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం ఏ టూల్ ద్వారా మన ఇమేజ్ కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది నేను రానున్న వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చూడండి ఇక్కడ జనరేట్ అయితే అవుతుంది, కొంచెం టైం అయితే పడుతుంది డౌన్లోడింగ్కి, క్రియేటింగ్కి. మనం జనరేట్ ఇమేజ్ అనుకుంటున్న దగ్గర కొంచెం జనరేట్ చేసుకుంటుంది ఇక్కడ ప్రాప్ట్లో. సో రిజల్ట్ అయితే వచ్చింది, చూడండి ఎంత బాగా వచ్చాయో. సో మన అన్ఎక్స్పెక్టెడ్ ఇమేజెస్ మనకి జనరేట్ అయితే చేస్తుంది. చూడండి ఇక్కడ 4 ఇమేజెస్ అయితే మనకైతే జనరేట్ చేసి పెట్టింది. సో నేను పెద్దగా చూడండి ఏ విధంగా వచ్చాయి, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కానివ్వండి, ట్విట్టర్ ద్వారా కానివ్వండి, మనకి ఈ విధంగా హెచ్డి రూపంలో మనకి ఇమేజ్ని అయితే జనరేట్ అయితే చేస్తుంది మన పేరు ద్వారా. ఎందుకంటే మన పేరు, సో మనము ఎవ్రీథింగ్ ఏ షర్ట్స్ కావాలి, ఏ బటన్స్ కావాలి, ఏ షూస్ కావాలనేది టోటల్ డీటెయిల్స్ మనం క్లియర్గా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని ద్వారా ఈ విధంగా మనకి మంచి హెచ్డి రూపంలో ఇమేజ్ని అయితే క్రియేట్ చేసి పెడుతుంది వితిన్ సెకండ్లో. సో మనము ఇలా మనము 3D ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ప్లీజ్ స్టే ట్యూన్ మై ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.